మోడీ ప్రభుత్వం గనక ఈ పని చేస్తే మధ్య తరగతిలో మరింత ఊరట. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ అంటే మనం సంపాదించే ఇన్‌కమ్‌లో అడ్డదిడ్డంగా వసూలు చేస్తారన్న ఫీలింగ్ ప్రజల్లో బాగా బలంగా పడిపోయింది. వేతన జీవుల్లో ఎక్కువుందిది. వ్యాపారుల్లో ఎక్కువుంది. ఉదాహరణకి నేను ప్రత్యక్షంగా ఒక కొట్లో గుమస్తా కొడుకుగా ఉన్నటువంటి నేను మా నాన్నకైతే ఇన్‌కమ్ టాక్స్ తెలీదు గదా! నాకు ఇన్‌కమ్ టాక్స్ తెలీదు. నా మొదటి ఉద్యోగంలో మొదటి నెల 125 వస్తే రెండో నెల 2,500 వచ్చినాయి. ఏది అది లైన్ అకౌంట్ డబ్బులు ఆ రోజుల్లో ఈనాడులో. ఆ తర్వాత సిటీ కేబుల్‌కొచ్చేటప్పటికి నెలకు 2,200 జీతంతో 5 సంవత్సరాలకి ఏడాదికి 200 చొప్పున జీతం పెరిగితే 3,200కి బయటకొచ్చినటువంటి సందర్భం అప్పుడు. ఆనాడు సే అప్పుడు సి ఛానెల్‌కి వెళ్తే రూ. 5,800 జీతం. ఆ తర్వాతన దీనికి వెళ్ళినటువంటి సందర్భంలో తేజాకి వెళ్ళినప్పుడు 5,000 జీతం రీజనల్ రిపోర్టర్ మళ్ళీ విజయవాడ అదే హైదరాబాద్ సి ఛానెల్. రూ. 6,000 జీతం అప్పుడు బయటకొచ్చి 2 ఏళ్ల తర్వాతన. ఆహ్, ఏది టీవీ నైన్ స్టార్ట్ అయినటువంటి సందర్భం. టీవీ నైన్‌లో 10,000 జీతంతో ప్రారంభమైతే బయటకొచ్చే నాటికి 60,000 జీతం. దాదాపు 7, 8 ఏళ్ళు. ఆ తర్వాతన చూసుకుంటే ఏదైతే జెమినీలో 8 ఏళ్ల పాటు రూ. 1,00,000 జీతంతో ప్రారంభించింది. అంటే 60,000కి టీవీ నైన్ నుంచి బయటికెళ్ళి 1,00,000కి చేరితే 1,00,000 నుంచి రూ. 1,67,000 బయటకొచ్చే నాటికుంది. అయితే ఇన్‌కమ్ టాక్స్‌న 60,000 అప్పటి నుంచి కడతానే ఉన్నా. అంటే 2010 నుంచి నేను ఇన్‌కమ్ టాక్స్ కడతానే ఉన్నా. 2009 నుంచి కడుతున్నా ఇన్‌కమ్ టాక్స్. కట్టిన ప్రతిసారి అనిపిస్తుంది. అప్పుడు 2.5 లక్షల కంటే పైన సంపాదన ఉంటే కట్టేయాలి. 60 లక్షలంటే 12 6లు 72 7,20,000 లెక్కనేసుకుంటే టాక్స్ 30% ఏది 2.5 లక్షలు పోను మిగతా దానికి కట్టాలంటే. ఏ రేంజ్‌లో ఉంటుందో చూడండి. అక్కడి నుంచి బిగిన్ చేస్తే రూ. 1,00,000 జీతం వచ్చినప్పుడు చేతికి 69,000 వచ్చేది. ఈ కటింగ్‌లు, పీఎఫ్‌లును ఈ ఇన్‌కమ్ టాక్స్ పోతే. అలాంటి పరిస్థితులు చూసినప్పుడల్లా బాధ అనిపించేది. మోడీ ఆ రోజుల్లో వచ్చుంటే బాగుండని మోడీ వచ్చాక అనిపించింది. ఎందుకంటే తను 5 లక్షలు చేశాడు. ఫస్ట్‌లో వచ్చినప్పుడు 14, 19 మధ్యలో. ఆ తర్వాత వచ్చేటప్పటికి 10 లక్షలు చేశాడు. ఇప్పుడు 15 లక్షల దాకా కట్టక్కర్లేదు టాక్స్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నేను టాక్స్ కట్టే రోజులోనే ఉన్నాను. ఆ 15 పైన ఉన్నాను కాబట్టి. ఈ సమస్యల్లో నేను కడతానే ఉన్నాను అక్కడ. ఏళ్ల తరబడి కడతానే ఉన్నా. ఫ్రీ అనేది లేనటువంటి సిట్యుయేషన్. ఇప్పుడు మోడీ సర్కార్ ఏదో మంచి ఆలోచన చేస్తోంది. ఇది చర్చ జరుగుతుంది. నిజమైతే అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే భార్యాభర్త కలిపి జాయింట్ ఇన్‌కమ్ టాక్స్ డిక్లరేషన్. అంటే భార్యాభర్త ఇద్దరూ కలిపి జాయింట్‌గా డిక్లేర్ చేస్తే దాంట్లో ఉండే ఎగ్జంప్షన్స్. అప్పుడు ఒక రకం ఉంటది. ఇద్దరు ఉద్యోగమో, ఇద్దరు వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా కడుతున్నారు. ఎవరికి కాళ్ళు. ఇద్దరికీ కలిపి అని కొంత వెసులుబాటు ఇస్తారనేది నంబర్ 1. అలా కాకుండా భార్యాభర్త పేరుతో జాయింట్ అకౌంట్ చేయడం ద్వారా భార్యకి ఒక భరోసా. రెండో పాయింట్ ఏంటంటే భర్తకు ఒక ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 లక్షల ఎగ్జంప్షన్ పొందుతాను కదా! మా ఆవిడకో 15 లక్షల ఎగ్జంప్షన్ వచ్చిందనుకోండి. 30 లక్షలకి నేను టాక్స్ కట్టక్కర్లేదు కదా! అది అద్భుతమైనటువంటి ఛాన్స్ కదా! అది ఇప్పుడు కీ పాయింట్. అది నిజమైతే అద్భుతం. నరేంద్ర మోడీని మధ్య తరగతి వేతన జీవులు, మధ్య తరగతి సంపాదనా పరులు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు.